నమస్కారం. ఈ వీడియోలో ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశం ద్వారం చాలా ముఖ్యమైనది. అదృష్టం తలుపు తట్టాలన్నా, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేది నిర్ణయిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమీ ఉంచకూడదు. ఏం ఉంచాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు అనేది వస్తుంది. ఇక ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తి కలంలో ఉంటుందని రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి. ఇక చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురుని ఎప్పుడు కూడా తలుపు దగ్గర అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చును. కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి చేరదనే నమ్మకం. మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని మీరు గుర్తుంచుకోండి. ఇక సకల విఘ్నాలను తొలగించే అధిపతి ఆ గణనాథుడు. మన ఇంట్లో ఏదైనా పూజ కార్యక్రమానికి ముందు ఆ వినాయకుడి పూజ అనేది చేస్తూ ఉంటాం. ఇంట్లో సంతోషం ఐశ్వర్యానికి తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద ఆ గణేశుడి చిత్రాన్ని ఉంచండి. ఇంటి ప్రవేశం ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి. ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది. ఇక స్వస్తిక్ గుర్తు స్వస్థకు కలగజేస్తుంది. వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది. ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నమని చెబుతున్నారు. ఇక ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీకు సంపద పెరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆ గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెబుతున్నారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా ఆ గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది అని, ఇక ఆ నరదృష్టి మీకే కలుగుతుంది. ఆ ప్రభావం నేరుగా కుటుంబానికి కలగడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను ఆ అదృష్ట మొక్కగా పిలుస్తారు. ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉండవచ్చు. పంచముఖ హనుమంతుని చిత్రం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది ప్రవేశం ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు. ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులను ఉంచకూడదు. వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు చిందరవందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి షూ ర్యాక్ను ఒక పక్కన ఉంచుకోవాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సంపదకు చిహ్నమైన దేవత ఆ లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా ఉంటుంది. చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తారు.
వాస్తవానికి అలా ఎవరూ చేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా. కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాల తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం, అదృష్టం అనేది తెస్తుంది. వాస్తుశాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు నిపుణులు చెబుతున్నారు, శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు, నరదృష్టి తొలగిపోతాయి. ఇక మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు. మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం. ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు, కానీ ఇది వాస్తుపరంగా చాలా దోషము. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆనందం, శాంతి కూడా మీకు చేకూరుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు అనేవి అస్సలు ఉండకూడదు. ఇంటి చెడు ప్రభావాన్ని ఆ విద్యుత్ స్తంభాలు కలిగిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంట్లో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక సాయంకాలం అవగానే ఇంటి ప్రవేశం ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం. వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలని, అలాగే లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా మీకు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.